సార్ మీరు మా డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలి డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు కదా, అనుకున్నారు ఆల్రెడీ. ఈరోజు ఫస్ట్ అటెంప్ట్కే మీరు పాస్ అయ్యి లైసెన్స్ తెచ్చుకున్నారు కదా ఈరోజు, అంటే 8/10/2024 తేదీ. ఓకే, మీ అభిప్రాయం మా డ్రైవింగ్ స్కూల్ పైన ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇక్కడ ఉన్నంత బెస్ట్ ట్రాక్ మన సిటీలో నేనైతే చూడలేదు. అండ్ మీరు ఇచ్చిన ఒక పర్సనల్ ట్రైనింగ్, ఆ కేర్, ఇది కూడా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. అండ్ మీరు నేర్పించిన విధానము, మీరు చెప్పిన ఒక్కొక్క పాయింట్ చాలా వాల్యుబుల్. అదంతా అవన్నీ గుర్తుపెట్టుకొని అదంతా పర్ఫెక్ట్గా చేసినందుకు ఈరోజు ఫస్ట్ అటెంప్ట్లోనే ఈజీగా పాస్ అయ్యాను. సో చాలా థ్యాంక్స్. అంటే ఇప్పుడు ఉన్న ఆటోమేటివ్ డ్రైవింగ్ ట్రాక్ కర్నూలు ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉంది కదా, దాన్ని అంటే ఇప్పుడు బాబు మోటార్ డ్రైవింగ్ స్కూల్ ట్రాక్తో కంపేర్ చేసుకుంటే అక్కడ ఉండేది ఏంది, ఇక్కడ లేనిది ఏంది? ఇక్కడ తీసుకున్న సబ్జెక్ట్కి అక్కడ తీసుకున్న సబ్జెక్ట్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? యాక్చువల్గా అన్న ఇప్పుడు మీరు పెట్టడం ఇక్కడ మనం కరెక్ట్ ఒక 60-80% పర్ఫెక్ట్ అయితే మన ఆర్టీఓ ఆఫీస్లో కళ్ళు మూసుకొని 100% ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మన ట్రాక్ అంత మంచిగా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ రెండు సిమిలరే ఉన్నాయి. సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుంది మన దగ్గర ఉంటే. అండ్ మన దగ్గరనే కొంచెం హార్డ్ ఉంటుంది అన్న. ఇది చేయడం వల్ల అక్కడ ఈజీగా ఇంకా బాగా చేయొచ్చు. మనకంత స్ట్రెస్ కూడా అనిపించదు, టెన్షన్ అయితే అస్సలు ఉండదు. అక్కడ కష్టంగా ఉంటుంది అన్నది ఇది. అండ్ కంపేర్ టు అదర్ డ్రైవింగ్ స్కూల్స్ మన దగ్గర మంచి ఎక్విప్మెంట్ మీరు అంత ఇది చేయడం వల్ల స్టూడెంట్స్కి కూడా చాలా మంచిగా ఉంటుంది చూడడానికి. అండ్ నేను ఇక్కడికి రావడం కూడా వేరే డ్రైవింగ్ స్కూల్లో ఇది చేసి అక్కడ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మాది అంత ఇదిగా లేదు అని చెప్పినందుకు సో అన్న మీ దగ్గరకు వచ్చినాము. అండ్ మీరు కూడా రిసీవ్ చేసుకోవడం చాలా మంచిగా చేసుకొని వెంటనే నా మీద అంత పర్సనల్గా కేర్ తీసుకోవడం కూడా ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ బ్లెస్సింగ్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇస్మాయిల్ అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఓకే, మీరు పాస్ అయినందుకు కాకుండా ఈ ట్రాక్ ఉంది కాకుండా మా డ్రైవింగ్ స్కూల్కి అంటే వేరే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎవరికైనా మీ సజెషన్ ఏంటి? సజెషన్ అంటే అన్న, బ్లైండ్గా మిమ్మల్ని నమ్ముకొని చేస్తే ఇట్స్ 100% హ్యూజ్ సక్సెస్ అనే చెప్తా. అదొక్క సింగిల్ వర్డ్ ఆన్సర్ అన్న ఇది. ఎందుకంటే మీరు ఇది చేసేది అట్లా ఉంటుంది. ట్రాక్ ఇవన్నీ వదిలేసేయండి. మీరు చెప్పే ఒక్కొక్క పాయింట్ అంటే చిన్న బేసిక్ కీ ఆన్ చేయడం నుంచి ఎక్కడ యాక్సిలరేటర్ తొక్కాలి, క్లచ్ ఎక్కడ వాడాలి, ప్రతి ఒక్కటి చాలా శ్రద్ధగా కేర్గా తీసుకుంటారు. సో ఇది ఉన్నా లేకపోయినా మీరు చెప్పే ఒక్కొక్కటి గుర్తుపెట్టుకున్నా ఈజీగానే అయిపోతుంది అన్న, చాలా మంచిగా ఉంటుంది. బ్లైండ్గా మిమ్మల్ని మీరు చెప్పింది బ్లైండ్గా గుర్తుపెట్టుకొని చేసినా కూడా ఫస్ట్ అటెంప్ట్కి ఈజీగా వస్తుంది లైసెన్స్ అనేది. సో ఇది మన ఇక్కడ కాన్సెప్ట్ అక్కడ కాన్సెప్ట్ ఒకవేళ ఇది లేకపోయినా కూడా మీరు చెప్పింది గుర్తుపెట్టుకొని పోయినా అయిపోతుంది అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇదేనండి మా బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ ట్రాక్ అనేది. ఇదంతా ఆటోమేటివ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉంది కదా మన కర్నూలులో, సేమ్ యాస్టీజ్గా అదే విధంగానే ఇక్కడ సెన్సార్స్ని నిర్మించడం జరిగింది, అలాగే ఫోల్స్ని నిర్మించడం జరిగింది, అలాగనే ఇక్కడ గోడల రూపంలో కూడా నిర్మించడం జరిగింది. అప్ డౌన్ కానివ్వండి, 8 కానివ్వండి, ప్రతిదీ యాస్టీజ్ 100కి 90% సెన్సార్తో కూడుకున్న ట్రాక్ అండి ఇది. బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ కర్నూలు అండి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వీళ్ళని బ్లైండ్గా నమ్మి మోసపోవద్దండి అని మాత్రం చెప్తానండి. ఎందుకంటే నన్ను నమ్ముకోండి, మీరు ఎంతవరకు పోరాడగలుగుతారో అంతవరకు నేను నా స్థాయి శక్తుల వరకు మీకు 1 టైంకే లైసెన్స్ రావడానికి 99% మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఇస్మాయిల్ మాస్టర్.